సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 1975 సంవత్సరం తర్వాత ఇదే పరిస్థితి తమిళనాడులో 'ఎంజి రామచంద్రన్' కూడా ఎదుర్కొన్నారు. ఆ సమస్య ఏంటి అనంటే, చెల్లెలతో కలిసి ఎక్కువ సినిమాలు చేశారు 'ఎంజి రామచంద్రన్'. తెలుగులో విజయనిర్మలతో కలిసి ఎక్కువ సినిమాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. నిర్మాతలందరూ గూడా, దర్శకులందరూ గూడా అక్కడ తమిళనాడులో 'ఎంజి రామచంద్రన్' కలిసి, "సార్, ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు చేంజ్ కొద్దిగా తీసుకొస్తే బాగుంటుంది. కొత్త హీరోయిన్ సరసన గనక మీరు నటిస్తే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి" అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ రిక్వెస్ట్‌ని ఆయన ఆమోదించి, కొత్త హీరోయిన్ గురించి వెతుకులాట ప్రారంభించి, ఇద్దరు కొత్త హీరోయిన్స్‌ని తీసుకొచ్చారు. వాళ్ళే మంజుల, లత. 'రిక్షా కారన్' 1971లో రిలీజ్ అయింది. అందులో మంజుల నటించారు. అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చారు. తమిళనాడులంతా గూడా మార్మోగిపోయింది. ఎప్పుడైతే మంజుల తమిళనాడులో ఒక విజయదుందుభి మోగించారో, తెలుగులో గూడా నిర్మాతలు, దర్శకులు సూపర్ స్టార్ కృష్ణ కలిసి మళ్ళీ ఇదే విజ్ఞప్తి చేశారు. "సార్, మీరు విజయమ్మ గారితో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకులు మొనోటనీ ఫీల్ అవుతున్నారు. బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు కొత్త హీరోయిన్‌లతో నటిస్తే బాగుంటుంది" అన్నప్పుడు ఆయన కూడా తన పందా మార్చుకొని 1972 నుంచి కొత్త హీరోయిన్స్ గురించి వెతుకులాట ప్రారంభించారు. 1973లో మంజులతో కలిసి ఆయన చేసిన 'మాయదారి మల్లిగాడు' సూపర్ డూపర్ హిట్ అయింది. అటు తమిళంలో 'ఎంజి రామచంద్రన్'తో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఇటు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో కూడా మంజుల అద్భుతమైన హిట్స్ ఇచ్చారు. ఒక సూపర్ స్టార్ కృష్ణతోనే కాదు, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వీళ్ళతో అందరితో కూడా కలిసి మంచి హిట్స్ ఇచ్చినటువంటి ఘనత మంజులకే దక్కుతుంది. మంజులకున్నటువంటి పెర్ఫార్మెన్స్ కానీ, గ్లామర్ కానీ, అలాగే మోడర్న్ డ్రెస్సులు వేయటం కానీ, కాస్ట్యూమ్స్ వేయటంలో కానీ ఆవిడకి సంకోచాలు లేవు, భేషజాలు లేవు. కాబట్టి హీరోయిన్స్ ఆ రోజుల్లో ఒక హోమ్లీగా ఉండేటువంటి వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణాన్ని ఆవిడ భగ్నం చేసి, భేదించి, ఛేదించి ఒక కొత్త లుక్‌ని తీసుకొచ్చారు. 'దొరబాబు' సినిమాలో గనక చూసుకుంటే ఆవిడ వేసిన డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ ప్రేక్షకుల మతిని పోగొడతాయి. అలాగే ఆవిడ చాలా డేరింగ్‌గా, బోల్డ్‌గా కూడా నటించేవారు. 'మగాడు' సినిమాలో సిగరెట్ కాల్చి ఆ రోజుల్లో ఇలాంటి డేరింగ్‌గా చేశారన్నటువంటి ఒక ఇది కూడా ఆవిడ తీసుకొచ్చారు. కాబట్టి మంజుల అనేటప్పటికీ నిర్మాతలే కాదు, దర్శకులే కాదు, చాలామంది వెంటపడేవారు. "మా సినిమాలో నటించండి, మా సినిమాలో నటించండి" అని. సూపర్ స్టార్ కృష్ణ నేను చెప్పినటువంటి సూపర్ డూపర్ హిట్స్ ఎప్పుడైతే మంజులతో ఇవ్వడం ప్రారంభించారో, వాళ్ళిద్దరూ కూడా ఒక మంచి పేరు అనేటువంటి ముద్ర పడిపోయింది. ఒక మంచి హిట్ పేరు కింద ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫుడ్ విషయంలో కానీ, డైట్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఆయన లిమిటెడ్‌గా ఉండరు. మామూలుగా ఎలా తింటారో అలాగే తినేస్తూ ఉంటారు. మంజుల, "మీరింత సన్నగా, స్లిమ్‌గా ఉంటారు. డైట్ కూడా మీరు పెద్ద ఫాలో అవ్వరు. ఎలాగింత స్లిమ్‌గా ఉండగలుగుతున్నారని" అడిగితే, కష్టపడి పని చేయటం, మనస్ఫూర్తిగా నవ్వటం, చక్కని జీవితాన్ని గడపటం అని చెప్పి ఆయన సమాధానం ఇవ్వటం ఆ రోజు పత్రికల్లో కూడా వచ్చింది. మంజుల చాలా డైట్ కంట్రోల్‌లో ఉండేవారు. ఎక్కువ స్వీట్స్ తినటం గానీ, నాన్ వెజ్ తినటం గానీ ఇలాంటివి చేసేవారు కాదు. ఎందుకంటే ఒళ్ళొచ్చేస్తుందని భయం. కానీ ఆ భయానికి తగ్గట్టుగానే ఆవిడ ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా 1976 తర్వాత ఆవిడ స్థూలకాయం రావటం, అంటే ఒబెసిటీ రావటం ప్రారంభమైంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో నేను చెప్పినటువంటి సినిమాలు చేస్తున్నప్పుడు 'భలే దొంగలు' సినిమా షూటింగ్ జరుగుతోంది. 'భలే దొంగలు' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చేటువంటి ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం ఎన్ని సార్లు చెప్పినా కూడా మంజులకి ఓకే అవ్వటం లేదు. కృష్ణ అడిగారు, "ఏంటి మీకు ప్రాబ్లము? ఎందుకని ఇలాగా?" అని అడిగితే, "నేను ఏ సీన్ అయినా చేస్తా గానీ, పరిగెత్తుకుంటూ వచ్చే సీన్ మాత్రం చేయలేనండి" అని చెప్పారు. కారణం ఏంటని అడిగితే, ఆవిడకి పడిపోతానని ఒక భయం. అలాగే మీరు 'అల్లూరి సీతారామరాజు' మన్యం ప్రాంతంలో, రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేసినప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆవిడ భయపడేవారు. ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూసినప్పుడు కూడా
ఆవిడకి చాలా భయం వచ్చేదని కృష్ణతోనే స్వయంగా చెప్పారు. ఇలాంటి భయాలు ఆవిడకి కొన్ని ఉండేవి. పరిగెత్తడం గానీ, లేకపోతే ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూడటం గానీ, ఇవన్నీ కూడా షూటింగ్ సమయాల్లో ఆవిడని గమనించినటువంటి కృష్ణ ఆ భయాల్ని పోగొట్టుకోమని సలహా ఇచ్చారు. ఎందుకంటే చిన్న చిన్న భయాలు, ఫోబియానే తర్వాత పెద్ద తరహా వాటికి దారితీస్తాయి. మీరు వీటిని కంట్రోల్ చేసుకోకపోతే మీకు ఈ రీల్ సిస్టమ్‌లో ఎన్ని సార్లు టేకులు తిన్నా గూడా అది మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది. మీ నిజ జీవితంలో గూడా అది మంచిది కాదు అని చెప్పి సలహా ఇచ్చారు. ఏ మొత్తాన ఎలా సలహా ఇచ్చారో గానీ అది మాత్రం నిజమే. కానీ మనుషులు మాత్రం వాటిని పెద్ద పట్టించుకోలేదు. కాలక్రమేణా ఆవిడ సినిమాను వదిలేశారు. గృహిణయ్యారు. పిల్లలు తల్లయ్యారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. 2013 సంవత్సరంలో ఆవిడ మంచం మించి కిందకి పడిపోయి స్పృహ తప్పి పడిపోయారన్నట్టు వార్తలొచ్చాయి. తలకు బలమైన గాయం తగిలింది. ఇంటర్నల్ బ్లీడింగ్ గూడా జరిగింది. ఈ మంచం మీద ఎలా పడిపోయారు అంటే అప్పుడు వార్తలేంటంటే మంచం మీద నిలబడి క్లీనింగ్ చేస్తుండగా పడిపోయారని కొంతమంది, నిద్రలో ఉండగానే మంచం నుంచి దొర్లి కింద పడిపోయారని కొంతమంది, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనా సరే ఆవిడ మంచం నుంచి కిందకి పడిపోయారన్న మాట మాత్రం వాస్తవం. అలాగే తలకి బలమైన గాయం తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ తగిలి రక్తస్రావం జరిగి కిడ్నీస్ ఫెయిల్యూర్ కూడా అయ్యాయి. తర్వాత ఆవిడ మరణించడం కూడా జరిగింది. ఇది ఆవిడ మొట్టమొదటి నుంచి కూడా ఆ భయమే. ఈ పరిగెత్తితే పడిపోతా అన్న భయం, ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే పడిపోతా అన్న భయం, ఈ భయాలే అలాగ మంచం మించి పడిపోయేలా చేశాయా అని చాలామంది ఆ రోజు అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ సలహా గనుక పాటించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఎప్పుడైనా ఒకడు గుర్తుంచుకోవాలి, మన చిన్నప్పుడు ఉండేటువంటి ఫోబియానే తర్వాత మనకి ప్రాణాంతకంగా మారతాయి. వాటిని చిన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి. డాక్టర్ల సలహా తీసుకోవాలి. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి. సైకలాజికల్‌గా అయినా సరే. అది చేసుకోకపోవటం వల్లే మంజుల నిండు జీవితం బలైందా అని అనిపించక మానదు. సూపర్ స్టార్ కృష్ణ సలహా వినుంటే ఆవిడ జీవితం మరోలా ఉండేదేమో అని కూడా అనిపించక మానదు. ఏదైనా జీవితం విచిత్రమైంది. ఆ విచిత్రమైన జీవితాలు ఎప్పుడు ఎలా ముగుస్తాయో ఎవరికీ తెలియవు. సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి సలహాలు తోటి ఆర్టిస్టులకి అనేక రకాలుగా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషి, అలాంటి విజ్ఞత ఉన్న మనిషి చాలా తక్కువ మందే ఉంటారు. ఈ ఎపిసోడ్ మీకు ఏమనిపించింది? తెలియని విషయం మీరు తెలుసుకున్నారు అనిపించిందా? అనిపిస్తే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీరు ఈ ఛానల్‌ని గనక మీరు బ్లెస్సింగ్స్ అందజేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు మీకున్న సపోర్ట్‌ని అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.